వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకువెళ్లాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సామాజిక దళితోద్ధారకుడు బాబు జగజ్జీవన్రావు ఘనంగా 118వ జయంతి వేడుకలు. వరంగల్ జిల్లాలోని బంగారం చోరీ సంఘటనలో రాయపర్తి ఎస్బీఐ వద్ద బాధితుల ఆందోళన. హెచ్సిలో చెట్లను కొట్టివేయడంతో క్యాంపస్ దగ్గరలో ఉన్న ఇంటిలోకి వచ్చిన జింక. తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో వేల కొద్ది కోళ్లు మృత్యువాత. గత 4 రోజుల క్రితం కోళ్ల రక్తం నమూనాలు సేకరించి బర్డ్ ఫ్లూ అని నిర్ధారించిన అధికారులు. కోట్లలో ఆస్తి నష్టం. శోకసంద్రంలో పౌల్ట్రీ ఫామ్ యజమానులు చనిపోయిన కోళ్లను జేసీబీలతో గుంత తీసి పూడ్చిపెట్టిన ఫామ్ యజమానులు. కోడిగుడ్లు కూడా ఎవరికి అమ్మొద్దని అధికారుల ఆదేశాలు. బర్డ్స్ అన్నీ మట్టి కప్పేసినాము, అన్నీ కనిపిస్తుంది, లేకపోతే చాలా ఉంటాయి. రెడీ సార్, గేట్ పెట్టించేసి అది రాగానే గేట్ పెట్టేసాను సార్, వాళ్ళ గేట్ క్లోజ్ చేయండి. ఈస్టర్న్ రిజిస్ట్రేషన్లు, బాల కార్మికులు గణన, భవన నిర్మాణాల కార్మికుల రిజిస్ట్రేషన్లు, ఇంటర్న్షిప్ రిజిస్ట్రేషన్లు, 1% లేబర్ సెస్ వసూళ్లపై జోనల్ స్థాయి కార్మిక శాఖ అధికారుల సమీక్ష సమావేశం. శ్రీ గంధం చంద్రుడు అదనపు కార్యదర్శి, లేబర్ ఫ్యాక్టరీలు, బాయిలర్లు మరియు వైద్య సేవల విభాగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలులోని రాయలసీమ జోన్లలోని అన్ని జేసీఎల్, డీసీఎల్, ఏసీఎల్ మరియు ఏఎల్ఓతో సమీక్ష. చెప్తున్నారు సార్, హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిందని చెప్తున్నారు సార్. ఇంకా రిమైనింగ్లో సార్ మేము 68 అసెస్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాం. తీవ్రంగా ప్రయత్నం చేస్తాం సార్ కలెక్ట్ చేయడానికి. ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అయ్యి కలెక్ట్ డబ్బు పే చేయని పక్షంలో ఈ రెవెన్యూ రికవరీ గారికి కంటిన్యూస్గా లెటర్స్ రాస్తున్నాం సార్. వాళ్ళు పంపించిన లెటర్లోనే కేవలం నేమ్ తప్ప ఇంకా వేరే ఏ అడ్రస్ లేదు సార్. అలాగే అడ్రస్ ప్లేస్ అవ్వట్లేదు సార్. 3 క్లోజర్ ఉన్నాయి సార్. ఈ 44 ఏం చేసామంటే సార్ బిజినెస్
గద్వాల జిల్లా దరూర్ పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణానికి శుక్రవారం డీజీపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గురునాథ్ రెడ్డి, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎం రమేష్ ఐపీఎస్, మల్టీ జోన్ 2 ఐజీపీ శ్రీ వి సత్యనారాయణ ఐపీఎస్, జోగులాంబ జోన్ 7D ఐజీఎల్ శ్రీ ఎస్ చౌహాన్ ఐపీఎస్, జిల్లా ఎస్పీటీ శ్రీనివాసరావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఈఈ వైబీ శ్రీనివాసరావుతో కలిసి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీజీపీ డాక్టర్ జితేందర్ మాట్లాడారు. सकलोपचारार्थे अक्षतान् समर्पयामि, धूपमाग्रापयामि, आवाहिता भूवराहात्मक शुंशुमाराय नमः। सकलोपचारार्थे धूपमाग्रापयामि, तत्र स्थितफलमहानिवेदनां समर्पयामि, फलार्थे नारिकेळ फलमहानिवेदनां समर्पयामि। ओम चक्रे मञ्चन्तं महासः सैरत्ता। సార్ మీరు ఒకప్పుడు మహబూబ్నగర్ జిల్లా ఎస్టీగా ఉన్నారు, అంటే ఇప్పుడు ఎలా ఉంది సార్ మహబూబ్నగర్ జిల్లా కానీ గద్వాలకు? ఇది చాలా సంతోషం. 25 years బ్యాక్ ఇక్కడ జిల్లా ఎస్పీగా చేశాను, తర్వాత ఇక్కడ డీజీగా వచ్చేసాము. ఫౌండేషన్స్లో చాలా సంతోషంగా ఉంది, చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. మహబూబ్నగర్ జిల్లా మాకు చాలా ప్రేమంగా ఉంది. అది కూడా మీరు ఫస్ట్ ఆర్ సెకండ్ పోస్టింగ్ అనుకుంటా సార్ మహబూబ్నగర్. అప్పుడు వక్స సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన రాజకీయాల నేతల తీరుపై వరంగల్ జిల్లాకు చెందిన ముస్లిం సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు వరంగల్ జిల్లాలో తమ నిరసనను తెలుపుతూ సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన రాజకీయ నేతలను వదిలిపెట్టేది లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మైనార్టీ విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నయముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. मुसलमानों की औकाफ की जायदादों को हड़पने के लिए पार्लियामेंट में एक बिल पेश किया गया और उसे पास कर दिया गया, और मुसलमानों से जिन जिन सियासतदानों ने वादा किया था कि वो इस बिल के मुखालिफत करेंगे, उन्होंने पार्लियामेंट में अपने ज़ाती मफादात को पेश नज़र रखते हुए उस बिल की मुवाफ़क़त में अपने वोट देकर उस बिल को पास करने का ज़रिया बने हैं। इसलिए हम आज एहतजाज करते हैं उन तमाम लोगों को जो उन्होंने मुसलमानों को धोखा दिया और मुसलमानों से वादा करने के बावजूद मुसलमानों के ख़िलाफ़ उस बिल को पास करने के लिए अपनी पूरी कोशिश की, और अब ये बिल फंसा हुआ है राज्यसभा के अंदर। अभी भी मौका है उन बदमाशों को, उन धोखेबाजों को, कि वो अभी तक जो मुसलमानों को धोखा देते हुए आए हैं वो उससे बाज रहे और राज्यसभा में इस बिल को पास होने से रोकने की पूरी तरह से कोशिश करें। शुक्रिया। मुखालिफ हो, जिन जिन एमएलए एमपी ने जो इस बिल के फेवर में वोट डाला है, हम उनके मुखालिफ हैं, हम उनका बाइकाट करते हैं। चाहे वो नीतीश कुमार हो, चंद्रबाबू नायडू हो, या फिर पासवान जी हो, इन सब की मुखालिफत करता हूँ और हमेशा इनकी मुखालिफत करता रहूँगा, जिसमें मुसलमानों का बहुत बड़ा नुकसान हुआ है और इसके आइंदा भी होने वाला है। मैं उनकी मुखालिफत करता हूँ, उनका बाइकाट करता हूँ। హెచ్సిలో చెట్లను కొట్టివేయడంతో క్యాంపస్ దగ్గరలో ఉన్న ఇంటిలోకి వచ్చిన జింక గోపనపల్లి ఎన్టీఆర్ నగర్లోని ఇంటిలోకి చేరిన జింక అటవీ శాఖ అధికారులకు కాల్ చేసిన స్థానికులు చెప్పనా 5 కిలోమీటర్ 5 కిలోమీటర్ ఆడనే ఒకరు సైడ్కి ఆగండి. దానికి నీళ్ళు పెట్టి ఈతలకు వచ్చిరంటానా ఎవరన్నా అన్నయ్య అడిగితే చెప్తారు కదా ఇంకేడు.
జనియామ జిల్లా పాలగుర్తి మండలం వాల్మిడిలో శ్రీ సీతారామచంద్ర స్వామి పేర వసూళ్ల పర్వం నకిలీ బుక్కులు ముద్రించి ఈవో దేవస్థానం అధికారుల సంతకాల ఫోర్జరీ దేవాలయ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశం. వసూళ్ల దందాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని పాలకుర్తి పోలీస్ స్టేషన్లో అధికారుల ఫిర్యాదు. గత 10 రోజుల క్రితమే ఈ వ్యవహారం వెలుగులో చూసి చూడనట్లు వివరించిన ఆలయ అధికారుల కనుసైగల్లోనే జరిగిందని అంటున్న గ్రామస్తులు. అన్ని రకాల పేమెంట్స్ ఇలా రాయడం జరుగుతుంది. మనకు టికెట్లు కాకుండా వేరే ఏదైతే డబ్బులు వస్తాయో ఆ బుక్లు అన్ని చందాలు ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్ అంతా కూడా ఇందులో రాయడం జరుగుతుంది. మన అఫీషియల్ బుక్ కి నెంబరింగ్ ఉంటుంది, దాని మీద ఈ ఎండోమెంట్ స్టాఫ్ కింద ఉండడం, రౌండ్ సీల్ ఉండడం జరుగుతుంది. ఏదైతే చివరి సర్టిఫికేషన్ ఉంటుందండి, ఇక్కడ ఈవో గారు సర్టిఫై చేసినటువంటి, డిపార్ట్మెంట్ వారు సర్టిఫై చేసినటువంటి సర్టిఫై చేసినటువంటి కాపీ ఉంటుంది. ఇది మన జనరల్ రసీదులు 109 నెంబర్ ఏదైతే బయట సర్క్యులేట్ అవుతుందో దాని తాలూకు రసీదు నెంబర్ ఇది. అంటే ఇది అఫీషియల్ బుక్ లో ఉన్నట్టు రసీదు నెంబర్. కొంతమంది వ్యక్తులు కావాలనే ఉద్దేశంతో దేవస్థానం బ్లేమ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది చేసినటువంటి పని. వాళ్ళ మీద మేము దేవస్థానం బ్లేమ్ చేయడం కాదు సార్, ఏమంటే దేవస్థానాన్ని ఇచ్చేయడమే కదండి, దేవస్థానాన్ని బయటకు లాగడం కదా. దేవస్థాన ఆదాయానికి గండి కొట్టడం కోసం వాళ్ళు వేసుకుని ఎత్తుగడలు ఇవి. వల్మిడి సీతారామచంద్ర స్వామి దేవస్థానము కళ్యాణం 6వ తేదీన జరగబోతుంది. దాని మీద కొంతమంది ఫేక్ రసీద్ బుక్కులు ముద్రించి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే ఆ రసీదు లభించిన రసీదును ఆధారంగా చేసుకొని మేము పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. దాని మీద ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద విచారణ చేసి తగు చర్యలు తీసుకోబడతాయి. ములుగు జిల్లా డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ ఆధ్వర్యంలో వెంకటపూర్ మండలంలోని బండ్లపహాడ్ ఊట్ల గ్రామాలలో ఇప్ప పువ్వు సేకరణపై అవగాహన కార్యక్రమం. గొత్తికాయ ప్రజలకు ఇప్ప పువ్వు సేకరణలో చెట్ల కింద మంటలు పెట్టకుండా అడవిని కాపాడడానికి గ్రీన్ షాడో నెట్స్ పంపిణీ చేసిన ఫారెస్ట్ అధికారులు. గొత్తికాయ గూడల ప్రజలకు ఇప్ప పువ్వు సేకరణ అనంతరం బహుమతులు అందజేసిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డోలి శంకర్. ఎవరో చెట్ల కింద నిప్పుకుంటారో వాళ్ళకి పరద లేదు, ఏది లేదు, ఏది ఉండదు. పరద కింద ఇట్లనే పరద నిప్పు పెట్టకూడదు. అది నువ్వు నీ భాష చెప్పు. కోస తీసుకోవట్లేదు నెలనే ఎవరో చెట్ల కింద నిప్పుకుంటారో వాళ్ళకి పరద లేదు, ఏది లేదు, ఏది ఉండదు. పరద కింద ఇట్లనే పరద నిప్పు పెట్టకూడదు. అది నువ్వు నీ భాష చెప్పు. కోస తీసుకోవట్లేదు నెలనే సుల్తాన్బాద్ పట్టణ కేంద్రంలో బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి న్యాథారి శ్రీనివాస్, సలహాదారు న్యాథారి ప్రభాకర్లు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు జీవితం స్ఫూర్తిదాయకమని, రక్షణ శాఖ మంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మంత్రిగా మరి దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండి పాకిస్తాన్కు భారతదేశానికి యుద్ధం జరిగిన సమయంలో తాను చేసినటువంటి సాహసం, మరి భారత రక్షణ దళాలతోటి తను కూడా ఒక రక్షకుడుగా, తను కూడా ఒక యుద్ధ సైనికుడిగా విమానంలో వెళ్ళి ఆ యొక్క యుద్ధంలో జరిగేటువంటి ప్రత్యక్షంగా యుద్ధాన్ని పరిశీలించినటువంటి మహా గొప్ప వ్యక్తి. అలాగే అంబేద్కర్ గారు ఏదైతే మరి రాజ్యాంగంలో రాసినటువంటి మరి ఏది బడుగు బలహీన వర్గాలకు చెందాల్సినటువంటి వాటన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయడంలో మరి బాబు జగజీవన్ రావు గారు తన పాత్రను అత్యున్నతంగా తాను నిర్వహించడం జరిగింది. అప్పుడు దాని ఫలితంగా ఈరోజు ఏదైతే బీసీలు 42% ఏదైతే సాధించుకుంటారో ఆ రిజర్వేషన్ దానికి ప్రత్యక్షంగా అప్పుడు రాసినటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే ఈరోజు కారణమైంది. చిన్న రాష్ట్రాలు విడిపోవడానికి, చిన్న రాష్ట్రాలుగా ఏర్పడడానికి కూడా మరి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే ఈరోజు
కారణమైంది. వీటన్నింటినీ ముందు చూపుతోటి ఆలోచించి రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ అంబేద్కర్ గారు రాశారు. అలాగే మరి మన జగజీవన్ రామ్ గారు వాటి అమలు కోసం చాలా కృషి చేయడం జరిగింది. మరి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయి మునుముందు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అందరూ కూడా ఈ దేశంలో వెనుకబడ్డటువంటి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ రాజ్యాధికారంలో పాలుపంచుకోవాలని సందర్భం. నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 50కి పైగా కంపెనీలతో మెగా జాబ్ మేళాను పరకాలలోని లలిత కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హన్మకొండ, వరంగల్ కలెక్టర్లు శ్రీమతి సత్యశారదేవి, ప్రావీణ్య బల్దియా, కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే తదితరులు పాల్గొని జాబ్ మేళాను ప్రారంభించారు. గంటా సత్యనారాయణ గారు గురువాలపల్లి ఎమ్మెల్యే, నాయక రాజేంద్ర గారు వరంగల్, డాక్టర్ సత్యశారద గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ వరంగల్, శ్రీరామప్రేమసి గారు, అలాగే వెంకటరెడ్డి గారు అడిషనల్ కలెక్టర్ హన్మకొండ వరంగల్, సెక్రటరీ వేణుగోపాల్ గారు, అలాగే మేనా సైన్లు డిఆర్డీఓ హన్మకొండ గారు, కౌశల్యాదేవి గారు డిఆర్డీఓ వరంగల్, మాతాజీ షిప్పింగ్, అనిషా మ్యాన్కార్ సర్వీసెస్. సభ ఎన్నికలలో గ్రామం ప్రచారం చేసిన సందర్భంగా ఒక 3 వాగ్దానాలు అంటే 6 గ్యారెంటీలు, పార్టీపరమైన 6 గ్యారెంటీలతో పాటుగా ఒక 3 హామీలు మీ అందరి ముందు పెట్టడం జరిగింది. నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు పెంపొందిస్తాను. అవి ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, స్వయం ఉపాధి అవకాశాలు కావచ్చు. ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను కూడా అందిపుచ్చుకొని మరి ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని చెప్పి ఆ రోజు మీ అందరికీ వాగ్దానం చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో కొంత లేట్ అయింది, అయినా కూడా ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో ఈ జాబ్లను ఈరోజు మనం నిర్వహించుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఒకసారి చూస్తే 53 కంపెనీస్ వచ్చినాయి. దీంట్లో వచ్చిన వాళ్ళందరికీ వస్తాయని చెప్పి నేను అనడం లేదు, కానీ దీని ద్వారా ఒక అవగాహన ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క యువకుడికి మరి స్టెప్ కార్యక్రమం కింద ఇక్కడ శిక్షణ కేంద్రాన్ని మొదలు పెడతా ఉన్నారు. అదేవిధంగా టాప్ సంబంధించి కూడా మా అధికారులను పంపించి మరి వెంటనే దాని గురించి పరిశీలన చేయమని కూడా కోరటం జరుగుతుందని మీ ద్వారా నేను మనవి చేస్తూ మేమందరం కూడా ఈ రోజు పరకాల నియోజకవర్గం మేము వస్తూ పోతుంటే ఇదే నియోజకవర్గానికి పోతూ వస్తుంటాం. మాకు ఇది ఒక గేట్ వేగా మరి ఈ ప్రాంతానికి సంబంధించిన మా మిత్రులకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి కూడా మా బాధ్యతల భాగంగా పెద్దలు ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ
పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్లో ఘనంగా శ్రీరామనవమి పురస్కరించుకొని ఆదివారం రోజున మందమరి పట్టణంలోని శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్లో అత్యంత వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో వీక్షించేందుకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ప్రతి సంవత్సరం కూడా 20 నుంచి 25 వేల మంది భక్తులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటూ వస్తారు. ప్రతి సంవత్సరం జిల్లా పాలనాధికారి చేతుల మీదుగా స్వామి గారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతుంది. వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. భగవద్భక్తులందరికీ ముందుగా రాబోతున్నటువంటి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన హైందవ జీవన విధానంలో రామ అనే పదము నిత్య నూతనంగా ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఏది వచ్చినా కూడా ఆకలి వేస్తున్నా కూడా రామ అనే పదంతోనే మన జీవితం అనేది నడుస్తోంది. కాబట్టి అంతటి రాముని యొక్క కళ్యాణ మహోత్సవము మన హిందువులందరికీ కూడా ఎంతో ప్రత్యేకత చూపిస్తూ ఉంటారు. ఎక్కడ రామ కళ్యాణం జరిగినా ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకుని మామిడి తోరణాలు కడుతూ ఆ యొక్క దగ్గరలో ఉన్నటువంటి రామ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి సాంప్రదాయం మన హైందవ జీవన విధానంలో కొనసాగుతూ వస్తోంది. ఈ యొక్క సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమిని పురస్కరించుకొని 6/4/2025 ఆదివారం రోజున మన మందమరి పట్టణంలో గల శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో అత్యంత వైభవపేతంగా శ్రీరామనవమి వేడుకలు జరగబోతున్నాయి. ఆ యొక్క జగన్మాత అయినటువంటి అమ్మవారి సీతా అమ్మవారి యొక్క మరియు జగత్ ఆనందకారుడైనటువంటి శ్రీరామచంద్ర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వీక్షించేందుకు వేల సంఖ్యలో ఇక్కడికి ప్రతి ఏటా భక్తులు వస్తూ ఉంటారు. దాదాపు ప్రతి సంవత్సరం కూడా 20-25 వేల మంది భక్తులు ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకంగా మన పంచముఖి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో గల మిథిలా ప్రాంగణంలో ఈ కళ్యాణ వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క కళ్యాణ వేడుకలకి సాక్షాత్తు జిల్లా పాలనాధికారి కలెక్టర్ గారి చేతుల మీదుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి ఆనవాయితీ ఈ ఆలయ ప్రత్యేకత. ఇక్కడ దాదాపు వచ్చిన ప్రతి భక్తులకు కూడా అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. భగవద్భక్తులందరూ కూడా ఇట్టి కార్యక్రమాలలో ఈ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి జగత్ రక్షణ కొరకు జరిగేటువంటి సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనది. జై శ్రీమన్నారాయణ. సీతారామచంద్ర ఆలయం 3వ జూన్ మందమరిలో గత కొన్ని సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఆదివారం రోజున 6వ తారీఖు ఏప్రిల్ 2025 ఉదయం 10 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ ఉత్సవం జరుగును. ఈ కళ్యాణ మహోత్సవంను భక్తులందరూ తిలకరించి స్వామి కృపకు పాత్రులు కాగలరు. అన్నదాన కార్యక్రమం జరుగును. 4 అడుగులు పోయి చాలా జై శ్రీమన్నారాయణ. ఆపదాం అభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం 3వ జూన్ మందమరిలో గత కొన్ని సంవత్సరాలుగా అంగరంగ వైభవపేతంగా జరుగుతున్నటువంటి ఈ శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం తేదీ 6/4/2025 ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగును. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ తిలకించి అనంతరం
అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అలాగే 7/4/2025 సోమవారం రోజున ఉదయం 10:30కు శ్రీ రామచంద్ర స్వామి వారి పట్టాభిషేక కార్యక్రమం ఉంటుంది. ఈ పట్టాభిషేక కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ రామచంద్ర స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.